చూడండి, ఇప్పుడు మనము అండర్ గ్రౌండ్ శివాలయానికి పోతున్నాము. చూడండి పరిసరాలు చూడండి, చెట్లు చీమలు. ಬಿಗ ಕೊಡಕ ನೀನು ಬಿಗ ಕೊಡಕ ನಾನಿಲ್ಲಿ అండర్గ్రౌండ్ శివాలయం పాతాళ గంగ శివాలయం అనమాట. లోపలికి ఉంటుంది, చూద్దాం నడవండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనం చూద్దాం నడవండి. చూడండి, మొత్తం నీళ్ళకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూపిస్తున్నాను చూడండి. ఇగో నీళ్ళకి చూడాలి స్వామి దర్శనం. పాతాళ గంగ శివలింగం. చూడండి, నీళ్ళని నంది ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. నమ పార్వతీపతి. హర హర మహాదేవ్ శంభో శంకర. బం బం బోలే, బం బం బోలే, బం బం బోలే. హర హర మహాదేవ్ శంభో శంకర. అబ్బా, ఆ నీళ్ళల్లా ఆ లోపల ఆ చెడు ఉన్నాయి, అవి ఉన్నాయి, చేతిలో ఫోన్ ఉంది. స్వామి శరణ స్వామి. బం బం బోలే. హర హర మహాదేవ్ శంభో శంకర. దర్శనం చేసుకున్నాం. మంచిగా మీకు కూడా దర్శనం చేయించిన, అభిషేకం కూడా చేసుకున్నాము. అయితే పాతాళ గంగలింగేశ్వర స్వామి అన్నమాట. అయితే ఈడనేమో వేరే వేరే పేర్లు ఉన్నాయి అనుకున్నాము. మనకు తెలుగు ప్రకారం పాతాళ గంగ లింగేశ్వర స్వామి. చూసిన దర్శనం బాగా అయింది కదా. నడవండి ఇక చూద్దాం ఇంకా వేరే స్వామి. ఇది లోటస్ పాండ్ అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాజు రాజుల కాలంలో అప్పుడు ఇక్కడ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఇక్కడ కట్టేస్తున్నారు అనమాట. ఏమన్నా ఊర్లో ఏమన్నా అక్కడ ఫంక్షన్ ఏమైనా ఉంటే ఇక్కడికి తీసుకొని పోదురు. అది ఇక్కడనే పెద్ద యుద్ధం జరిగింది కూడా ఇక్కడనే అనమాట. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఎట్లెట్లుందో చూద్దాం దా, నడవండి. చూడండి, ఇదేనండి గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు అన్నీ ఇందులోనే ఉంటుండే అన్నమాట.
ఆయనని అన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే దేశంలో అన్ని భాషల కంటే తెలుగే అంత తేనె లెక్క తీయ ఉంటుంది అన్నట్టు అన్నాడు అన్నమాట ఆయన. కోటి దేవతలు ఒకటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. ముకోటి దేవతలు ఒకటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. విజయ విఠల స్వామి వారి దేవస్థానానికి వచ్చాము. ఇక వీళ్ళు చెప్తారు విజయ విఠల అంటే విఠలాచార్య, మన వాండరంగ విఠల తెలుగుతో వీళ్ళ భాషలు మనకు అర్థమైతే లేవు. ఏదో చూద్దాం, నడవండి లోపల ఏమో చూద్దాం, దర్శనం చేసుకుందాం పదండి. ఇది కూడా పురాతనమైన టెంపుల్. ఇది గోపురం కూడా సగం ఊలింది, అయినా కానీ వీళ్ళు ఏంటంటే అలాగనే అన్నీ అట్లే పెడుతున్నారు, ముట్టొద్దన్నట్టు, అందుకని ముట్టలేదు. నడవండి చూద్దాం, లోపల ఏముందో చూద్దాం, నడవండి. దీనికి టికెట్ ఉందండి, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అద్భుతమైన కట్టడాలండి అన్నీ, ఒకటి అంతా స్టోన్ కటింగ్ తోటే ఉన్నది. విజయ విఠల టెంపుల్ అండి ఇది. స్వామి లోపల ఏ స్వామి ఉండో నాకు కూడా తెలియదు, చూద్దాము. అటువంటి పదండి. చూడండి, ఇదే రథము, మన 50 రూపీస్ నోట్ పై ఉంటుంది చూడు, ఇదే.
విజయ విఠల స్వామి ఆలయం కావాలంటే కిలోమీటర్ అవతలనే కార్లన్నీ పార్క్ చేసేయాలి. బ్యాటరీ కార్ గవర్నమెంట్ నడుస్తాయి. ఆ బ్యాటరీ కార్ మీద రావాలి, పోవాలి. 10 రూపాయలు టికెట్ ఉంటుంది, రాను 10 రూపాయలు పోను. బ్యాటరీ కార్లు ఉంటుంది చూడండి. మన కార్లు అలౌడ్ ఉండే అక్కడనే పార్క్ చేసుకోవాలి. కిలోమీటర్ దీని మీద రావాలి. 10 రూపీస్ రాను, 10 రూపీస్ పోను. చూడండి ఇక్కడ మధ్యలో పుష్కరిణి ఉంది. విజయ విఠల స్వామి వారి దర్శనం చేసుకుని మధ్యలో పుష్కరిణి ఉంటుంది చూడండి. ఇదేనండి పుష్కరిణి. శ్రీకృష్ణదేవరాయ వారి రాణులంతా ఇందులో స్నానం చేస్తురని చెప్పబడుచున్నది అన్నమాట. ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు మనము కురుమూర్తి కొండ ఎక్కుతున్నాము. చూడండి ఎలాగుందో. మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఆయనకు దర్శనం చేసుకొని మళ్ళీ కొండెక్కుతుండాలి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హన్మన్యత్నమాస్తాయ దుఃఖ క్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై బజరంగ్ బలికి జై. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని పైకి ఎక్కుతుండాలి. ఇవి స్వామివారి పాదుకలు. ప్రతి సంవత్సరము ఆవు చర్మంతో, పులి చంపిన ఆవు చర్మంతో వీటిని తయారు చేస్తారు. ఇది ఇక్కడ పెడతారన్నమాట. ఇది పెద్ద ఉత్సవంలాగా జరుగుతుంది ప్రతి జాతరకు. కార్తీక మాసంలో ఈ జాతర అవుతుంది. ఎంతో బాగుంది, చాలా బాగుంది. అంటే ఇవి చెప్పులు అనమాట, స్వామివారికి చెప్పులు. ఆవు చర్మము, పులి చంపిన ఆవు చర్మంతో తయారు చేస్తారు ఇది. నమస్కారం, మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. జూరాల ప్రాజెక్ట్ ఇది మధ్యలో జూరాల ప్రాజెక్ట్ వచ్చింది. ఎంతో బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. సూర్యుడు మునుగుతున్నాడు, ఎంతో బాగున్నాడు చూడండి.
నమస్కారం. మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇటు కురోపురం దత్తాత్రేయుని వారి టెంపుల్ కాడికి వచ్చాము. అక్కడ మనం ఫస్ట్ దత్తాత్రేయుని వారి ఆశ్రమం కాడికి వచ్చినాము. వివాద శ్రీ వల్లభుడు అనగా పిఠాపురంలో జన్మించినాడు, ఇక్కడ కురోపురంలో అనుష్ఠానం చేసినాడు. కాబట్టి ఫస్ట్ మీకు ఈ ఆశ్రమం గురించి చూపిస్తాము. ఆ తరువాత మీకు కురోపురం దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడు వారి దర్శనం చేయిస్తాము. అంతవరకు చూడండి. శ్రీపాద శ్రీవల్లభుడు నరసింహ సరస్వతి. ఇక్కడ మేము భిక్ష తీసుకొని ఇక్కడ నుంచి కురోపురం శ్రీపాద శ్రీవల్లభుడు వారి అనుష్ఠానం చేసిన కురోపురంకు వెళ్తాము. ఇది ఆశ్రమం లోపలి దత్తాత్రేయుని వారి ఆశ్రమం మందిరము. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత దత్తాత్రేయుడు, మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాత నృసింహ సరస్వతి. నమస్కారం. మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇంతకుముందు మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వారి ఆశ్రమం చూశారు కదా. ఇంకొకటి ఇక్కడ ఇంకో ఆశ్రమం ఉంది, దత్తాత్రేయుడు శ్రీవల్లభాపురం అని. అది కృష్ణా ఒడ్డుకు ఉంటుంది. అది చూడండి, కృష్ణా ఒడ్డుకు ఈ ఆశ్రమం ఉంటుంది. చూద్దాం, నడవండి లోపలికి. చాలా బాగుంది ఇది కూడా. ఇది రెండవ ఆశ్రమము, దత్తాత్రేయ వారి ఆలయం. దర్శించుకోండి, తరించండి. నమస్కారం. మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇప్పుడు మనము శ్రీపాద శ్రీవల్లభుడు కురోపురం దగ్గర ఒడ్డుకు ఉన్నాము, కృష్ణానది ఒడ్డుకున్నాము. ఈ గుడి కృష్ణానది చుట్టుముట్టుంటుంది. మధ్యలో ఐలాండ్లో ఈ శ్రీపాద శ్రీవల్లభుని గుడి ఉంటుంది. కాబట్టి మనము వెళ్ళాలంటే ఇగో ముంగట కనిపిస్తున్నవి కదా, ఆ డొప్పులో వెళ్ళాలి మనము. ఆ డొప్పులో అక్కడి వరకు వెళ్ళి అక్కడ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ డొప్పుల్ని మళ్ళీ ఇటు వరకు రావాల్సి వస్తుంది. చుట్టుముట్టు కంప్లీట్గా మీకు కృష్ణానది ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టుముట్టు ఓ టెంపుల్ అక్కడ ఉంది, కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మేము పడవలో ఉన్నాము, డొప్పులో కూర్చున్నాము, అటు ఒడ్డుకు వెడుతున్నాము. మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు, బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా,
నీవెందుకని మురిసేవురా నువ్వు దరిజేరే దారి వెతగరా ఓ మానవుడా హరినామం మరువవద్దురా పడవెళ్ళిపోతోందిరా ఒయిలెస్సా ఒయిలెస్సా బట్టలకి తీసుకొని రెడీగా ఉన్నాడు మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము దత్తాత్రేయ వారి టెంపుల్కి పెడుతున్నాము.